పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి అనుచరుడు చంద్రనాథ్ రథ్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఉత్తరప్రదేశ్లో 3 నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. యూపీఐ చెల్లింపుల ద్వారా నిందితులు పోలీసులకు దొరికిపోయారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ముఖ్యమంత్రి సువేందు అధికారి అనుచరుడు చంద్రనాథ్ రథ్ హత్య కేసులో దర్యాప్తు సంస్థలు పురోగతి సాధించాయి. చంద్రనాథ్ రథ్ను హత్య చేసిన 3 నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం ఉత్తరప్రదేశ్లోనే అరెస్టు చేసింది. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన 2 రోజులకే మద్యంగ్రామ్ క్రాసింగ్ సమీపంలో చంద్రనాథ్ రథ్ కారును అడ్డగించిన దుండగులు కాల్పులు జరిపి పరారయ్యారు. చంద్రనాథ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. నిందితులు పక్కా ప్రణాళికతో బెంగాల్ వెలుపల నుంచి వచ్చినట్లు దర్యాప్తులో భాగంగా పోలీసులు గుర్తించారు. 2 బృందాలుగా విడిపోయి ఉత్తరప్రదేశ్, బీహార్లో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో యూపీలోని బాలి టోల్ ప్లాజా వద్ద నిందితులు ప్రయాణిస్తున్న కారు టోల్ ఫీజును యూపీఐ ద్వారా చెల్లించడమే పోలీసులకు కీలక ఆధారంగా మారింది. ఆ డిజిటల్ చెల్లింపు ఆధారంగా మొబైల్ నంబర్ను సేకరించిన అధికారులు టెక్నికల్ సర్వైలెన్స్ ద్వారా నిందితుల కదలికలను ట్రాక్ చేశారు. ఆదివారం రాత్రి 3 అరెస్టు చేసిన పోలీసులు ట్రాన్సిట్ రిమాండ్ ద్వారా పశ్చిమ బెంగాల్కు తరలించారు. అరెస్టైన వారిలో బీహార్లోని బక్సర్ జిల్లాకు చెందిన విశాల్ శ్రీవాత్సవ, ఉత్తరప్రదేశ్కు చెందిన మరో 2 వ్యక్తులు ఉన్నారు. వీరిలో ఒకరు ప్రొఫెషనల్ షార్ప్ షూటర్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్య వెనుక కనీసం 8 మంది ప్రమేయం ఉందని పోలీసులు భావిస్తున్నారు. నిందితులు చాలా రోజుల పాటు రెక్కీ నిర్వహించి పక్కా పథకం ప్రకారం ఈ దాడికి పాల్పడ్డారని గుర్తించారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం సిట్ బృందాలు పశ్చిమ బెంగాల్, బీహార్, యూపీలో ముమ్మరంగా గాలిస్తున్నాయి.